హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా దొండకాయ ఫ్రై చేసుకోవడానికి దొండకాయలు అయితే తెచ్చుకోవాలి. మార్కెట్ నుండి తెచ్చుకున్న దొండకాయలు ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయలు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలామంది అయితే పొడుగులో కట్ చేసుకుంటారు, కానీ ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే దొండకాయ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో అయితే తీసుకోవాలి. మనము ఫ్రై చేసుకోవడానికైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ తెలంగాణ స్టైల్లో ముకుడు అని అంటారు, అదైతే పెట్టుకుంటున్నాను. అలాగే కంచుడు అని కూడా అంటారు. ఇక్కడ ఊర్లో మేమైతే వంటలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పొయ్యి మీద అయితే చేస్తున్నాము. పొయ్యి మీద అవైలబుల్గా లేని వాళ్ళు స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెనకటికి చాలామంది ఇదే విధంగా అయితే చేసుకునే వాళ్ళు. కొంచెం టేస్ట్ కోసం అయితే కట్టెల పొయ్యి మీద చేసుకోవచ్చు. మీకు దగ్గర అవైలబుల్లో ఉంటే పెట్టుకొని చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 చెంచాల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం మంట కొంచెం డౌన్లో పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మంట చిన్నగా పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇవన్నీ వేసాక ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే చాలామంది అయితే బ్రెయిన్ లాస్ అని అంటారు, కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరందరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకొని వేసుకుంటే ఫ్రై కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఫ్రై కర్రీ అయితే చాలామంది అయితే చేసుకుంటారు, కానీ ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికైతే అర్థమవుతుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అవుతుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్నాక అన్నీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. దొండకాయకి ఉప్పు, కారం అలాగే ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది పచ్చిమిరంతో కూడా చేసుకుంటారు, అలా కాకుండా కొంచెం కారం వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పోపు అంతా కలిసేంత వరకు అయితే ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే దొండకాయ ముక్కలు అనేది కొంచెం మగ్గేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మంట పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. తొందరగా అడుగంటుతుంది కాబట్టి ఒకటేసారి అయితే 2-3 సార్లు కలపాలి. ఒకేసారి కలిపి అయితే వదిలేయకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనమైతే కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకొని స్కిప్ చేయకుండా కొంచెం టేస్ట్ కోసం అయితే ఒక 2 లేదా 3 చెంచాల వరకు అయితే కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి అంటే మనం టేస్ట్ కోసం అయితే వేసుకోవాలి. చాలామంది పచ్చిమిర్చి వేసి వదిలేస్తుంటారు. దొండకాయ కర్రీలో ఇలా కారం వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ దొండకాయ ఫ్రై చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడివేడి అన్నంలో దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.